విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృత్తికా నక్షత్రం విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 9 నుంచి 12 వరకు. ఫలితం: కృత్తికా వారికి శత్రు విజయం లభిస్తుంది. పనులలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. 12వ శ్లోకం పఠించడం వలన చిత్తశుద్ధి, సత్యసంధత పెరుగుతుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. కృత్తిక 1వ పాదం శ్లోకం 9. ఈశ్వరో విక్రమే ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. తాత్పర్యం: పరాక్రమవంతుడు, గొప్ప మేధావి, ఎవరికీ లొంగనివాడు మరియు ఆత్మజ్ఞానం కలవానికి నమస్కారం. కృత్తిక 2వ పాదం శ్లోకం 10. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. తాత్పర్యం: దేవతలకు దేవుడు, అందరికీ శరణ్యమైన వాడు, కాలస్వరూపుడును మరియు అంతటా చూసే శక్తి గలవానికి నమస్కారం. కృత్తిక 3వ పాదం శ్లోకం 11. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకపిరమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. తాత్పర్యం: పుట్టుక లేనివాడు, సిద్ధులకు సిద్ధుడు, నాశనం లేని అచ్యుతుడును మరియు సర్వయోగులకు అతీతుడైన పరమాత్మకు నమస్కారం. కృత్తిక 4వ పాదం శ్లోకం 12. వసుర్వసుమనా సత్య సమాత్మా సంహిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి. తాత్పర్యం: పవిత్రమైన మనస్సు కలవాడు, సత్యస్వరూపుడును, పద్మనేత్రుడు మరియు ధర్మస్వరూపుడైన విష్ణువునకు నమస్కారం.